హాయ్ అండి. ఈరోజు నేను గోంగూర పచ్చడి చేసి చూపిస్తున్నాను. అంటే నేను ఎలా చేస్తాననేది చూపిస్తున్నాను. మీకు నచ్చింది అనుకోండి ఈ స్టైల్, మీరు తప్పనిసరిగా చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది మహా అయితే ఒక 15 రోజులు 20 రోజులు అయితే నిల్వ ఉంటుంది. అంతకుమించి ఎక్కువైతే ఉండదు. నేను ముందు గోంగూరని శుభ్రంగా కడిగేసుకొని క్లాత్ మీద ఆరబెట్టుకున్నాను. దానికి కావాల్సిన అన్నీ రెడీ పెట్టుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఈ గోంగూర కూడా ఒక కళాయిలో పెట్టి ముందు ఒక 2 చుక్కల నూనె వేసి దీన్ని బాగా మగ్గించుకుంటున్నాను. పైకి కిందకి బాగా కలుపుకొని నీళ్ళు అనేది వేయకుండా ఒక్క 2 చుక్కల నూనె అయితే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ వేయనవసరం లేదండి. ఏదైతే గోంగూర చెమ్మతోటే అది కొంచెం బాగా దగ్గరికి అయిపోతుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే నేను ముందైతే ఆవాలు, జీలకర్ర అన్నీ రెడీగా పక్కన తీసి పెట్టుకున్నాను కదా, వాటిని కూడా వేయించేసుకుంటున్నాను. మెంతులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు అన్నీ వేయించుకుంటే ఈ పొడి అనేది గోంగూర పచ్చడికి బాగుంటుంది. ఇప్పుడు ముందైతే ఇవన్నీ బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇలాగ నేను ఫ్రై చేసేటప్పుడు అయితే ఒక్క చుక్క నూనె కూడా వేయలేదు, ఖాళీ డ్రై రోస్ట్ అనమాట. ఆ తర్వాత ఇప్పుడు పోపు కూడా నేను రెడీ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ ముద్ద అనేది వేసినప్పుడు ఆయిల్ పైకి తులుతుంది, అందుకోసం అలా అవ్వకూడదని ముందు నేను ఈ పచ్చడికి అయితే ముందు కావాల్సినంత నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసేసి తాలింపు అయితే రెడీ చేసి పక్కన పెట్టేస్తున్నాను. లాస్ట్కి అయితే కొంచెం ఇంగువ అయితే వేసాను. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మొత్తం అంతా పేస్ట్ అంతా చేసుకోవాలి. ముందు గోంగూర పేస్టు, ఆ తర్వాత ఈ ఎల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నిటిని పేస్ట్ చేసుకున్నాను కదా, ఈ పేస్ట్ని ఇప్పుడు తాలింపు చేశాను కదా అందులో వేసేస్తున్నాను. ఇంకా ఎందుకు అన్ని గిన్నెలని అందులో వేసాను. ఆ తర్వాత కారం ఏమో 3 స్పూన్లు కారం అయితే వేసాను. ఆ తర్వాత 2 స్పూన్లు ఉప్పు అయితే వేస్తున్నాను. సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు. ఉప్పు ఎక్కువ అయిపోయినా కూడా మనం ఏం చేయలేం కదా, అందుకని ముందు అయితే ఇవన్నీ వేసేస్తున్నాను. కొంచెం టేస్ట్ చేసి చూసుకుంటే ఉప్పు కారం సరిపోతే ఇప్పుడు వేసుకోండి, సరిపోకపోతే. ఇప్పుడు అయితే స్టవ్ వెలిగించుకొని కొంచెం బాగా ఇది కలుపుకోవాలి. ఈ తాలింపు అనేది పచ్చడికి బాగా పట్టేటట్టు కలుపుకొని చల్లగా అయిన తర్వాత బాక్స్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెడితే 15 రోజులు 20 రోజులైనా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.